హలో ఫ్రెండ్స్, నా పేరు అఖిల్ నంద. ఇదైతే నా మొదటి బ్లాగింగ్ వీడియో అనమాట. అందుకని వాయిస్ ఓవర్ కాస్త తేడాగా ఉంటుంది. ఈ ఒక్క విషయంలో నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే ఈరోజు నేను హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తున్నాను. అందుకోసమని ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి చూడగానే ఫుల్గా మంచు అయితే పడుతుంది. ఇంకా వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి రెడీ అయ్యి మ్యాచ్ చూడడానికి అయితే బయలుదేరాను అనమాట. ఇంకా వెళ్ళేదారంతా ఫుల్గా మంచు అయితే పడుతుంది, అసలు ఏం కనిపించట్లేదు. నేను ఈ మ్యాచ్ చూడమేమో కానీ ఈ మంచులో అక్కడ దాకా వెళ్తానో వెళ్ళను అనే డౌటే ఎక్కువ. ఇంకా ఇదే చర్యలు వణుక్కుంటూ గజ్వేల్కి అయితే రీచ్ అయ్యాను. ఇంకా వెళ్ళేదారిలో గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఆగి చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ప్రజ్ఞాపూర్లో నా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు. ఇంకా ఇద్దరం కలిసి ఉప్పల్ స్టేడియానికి రీచ్ అయ్యాం. స్టేడియం దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్గా క్రౌడ్ అయితే ఉన్నారు. మేము ఫాస్ట్గా వెళ్ళి ఫ్రంట్ రోలో అయితే కూర్చున్నాం. మ్యాచ్ విషయానికి వస్తే ఇది పంజాబ్ వర్సెస్ బరోడా T20 మ్యాచ్ అనమాట. ఇంకా ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, అభిషేక్ శర్మ, నెహల్ వదేరా లాంటి ప్లేయర్స్ అయితే ఆడుతున్నారనమాట. ఇప్పుడు హార్దిక్ పాండ్యా అభిషేక్ శర్మకి బౌలింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. హార్దిక్ పాండ్యా బౌలింగ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసి స్టేడియం మొత్తం కోరేసిపోయిందనమాట. హార్దిక్ పాండ్యాని కలవడానికి గ్రౌండ్లోకి అయితే వచ్చాడనమాట. సరిగ్గా అదే టైంకి గ్రౌండ్స్మెన్ ఇంకా పోలీసులు అబ్బాయిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు, కానీ హార్దిక్ పాండ్యా తనకు సెల్ఫీ ఇచ్చి మరీ పంపించాడు. గ్రౌండ్స్మెన్ ఇంకా పోలీసులు అబ్బాయిని కొడుతూ లాక్కెళ్తుంటే హార్దిక్ పాండ్యా వద్దు, కొట్టొద్దు, వదిలేయండి అని వెనకాల నుంచి చెప్పాడు. తర్వాత ఆ పోలీసులు ఆ అబ్బాయిని వదిలేశారు. ఆ అబ్బాయిని వదిలేశారా లేదా అని హార్దిక్ పాండ్యా పోలీసులని కనుక్కున్నాడు. హార్దిక్ పాండ్యా కైండ్నెస్ చూసి ఆడియన్స్ అందరూ చప్పట్లు కొట్టారు.